మండలాల్లో అరకు పార్లమెంటు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి ప్రవేశపెట్టిన పథకాలను ఆమె ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి మిరియాల శిరీష్ను ఎంపీగా గెలిపించాలని ఆమె కోరారు. రానున్న రోజుల్లో మనం ఏ అయితే రోడ్ కనెక్టివిటీ ఇంకా బ్యాడ్ గా ఉందో దానన్నిటిని కూడా పరిష్కరించడానికి ఇప్పటి నుంచే లిస్టులు రెడీ చేసుకోవడం జరిగింది. అంతా కూడా చాలా పాజిటివ్ గా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఏదైతే మేనిఫెస్టో రూపంలో ప్రతి ఒక్క బిందువు ప్రజలకు చేరేటట్టు ఎలా అయితే సంకల్పించారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి ఒక్క ఇష్యూని సీరియస్ గా తీసుకుని ఇప్పుడు రాష్ట్రం ఏదైతే సమస్యల్ని ఫేస్ చేస్తుందో, యువత ఎలాగ నిర్వీర్యం అయ్యి ఈ రోజు ఉద్యోగాలు లేవో మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పడం జరిగింది, మెగా డిఎస్సి మీద. అలాగే నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి కూడా ఆయన సంకల్పించారు. అలాగే పెన్షన్స్ పెంచడానికి అట్ ద సేమ్ టైం 3 సిలిండర్ సూపర్ 6 కార్యక్రమాలతో ముందుకొచ్చారు. ప్రతి ఒక్క మహిళను ఆదుకోవడానికి ఈరోజు ఆర్టీసీలో ఫ్రీ బస్ ప్రయాణం అయితేనే 1500 రూపాయలు వారి జీవనోపాధి కోసం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రైతులకు 20,000 ఇవ్వడానికి రావడం జరిగింది. మరొకసారి నేను కృతజ్ఞత చెల్లుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి. మాకు సభ ఇచ్చారు ఆల్రెడీ పాల్కొండలో, మళ్ళీ ఇంకో సభ కూడా రంపచోడవరానికి ఇస్తానన్నారు. గిరిజనులకి నేను ఎప్పుడు ఉన్నాను, ఏఓబి బోర్డర్లో నేను తిరిగాను. ఈ రోజు గిరిజనుల కోసం నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. గిరిజనుల కోసమే కదా నేను సైతం రాష్ట్రం కోసం ముందుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారికి నేను మనస్ఫూర్తిగా మా ప్రజలందరి తరఫున నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ, ఇంకో సభ కోసం వస్తే డెఫినెట్ గా ఇక్కడ ప్రజలకు కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు ఉంటుందని చెప్పి నేను కోరాను. డెఫినెట్ గా వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. 100% ఈ ఎలక్షన్